గుల్మార్గ్ వెళ్ళడం కోసం అని చెప్పి మేమందరం కలిసి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి మార్నింగ్ 9 అయింది. అక్కడ నుంచి గుల్మార్గ్ వచ్చేసరికి 11 o'clock అయింది. ఇంకా దిగ్గానే ఏరియల్ రోప్ ఉంటది కదా, అది ఎక్కడానికి ఇంకా టైం అయిపోతుందని చెప్పి స్పీడ్ గా అక్కడికైతే పరిగెట్టుకుంటూ వచ్చేసాం. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ మన తెలుగోళ్ళే. మేము గుల్మార్గ్ లో కింద నుంచి కొండ పైకి ఎక్కడానికి ఏరియల్ రోప్ వే టికెట్స్ ఆన్లైన్ లోని ముందు రోజే బుక్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట. ఏ రోజు టికెట్స్ ఆ రోజు దొరకాలంటే కొంచెం కష్టం. సో అందుకోసమనే మేము అందరూ ఆన్లైన్ లో ముందు రోజే బుక్ చేసుకుని పెట్టుకున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మేము గుల్మార్గ్ వచ్చేటప్పుడు ఈ ఏరియల్ రోప్ వే టికెట్స్ మాకు దొరకలేదన్నమాట. గుల్మార్గ్ లో ఏరియల్ రోప్ వే అనేది 2 విధాలుగా ఉంటది. ఒకటి స్టేజ్ 2, ఇంకొకటి వచ్చి స్టేజ్ 1. ఇప్పుడు మేము ఎక్కింది అయితే స్టేజ్ 2 రోప్ వే అనమాట. దీని టికెట్ వచ్చి పర్ హెడ్ 800 రూపీస్. ఇదైతే గుల్మార్గ్ డౌన్ నుంచి ఒక కొండపైకి అయితే తీసుకెళ్తుంది. ఈ మధ్యదారిలో చూసారా ఎన్ని ఇల్లులు ఉన్నాయో. వీటన్నిటిని గవర్నమెంట్ కట్టిందంట. గుర్రాలను మేపుకునే వాళ్ళు, అలాగే గొర్రెలు కాపర్లు ఉంటారు కదా, వాళ్ళ కోసం అంట అవి. ఇప్పుడైతే గుల్మార్గ్ కింద నుంచి కొండపైకి అయితే వచ్చేసాం. ఇక్కడ కొంచెంగా స్నోఫాల్ అవుతుంది. ఈ కొండపైన చుట్టూ లొకేషన్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకెవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.